రే తమ్ముడు, తమ్ముడు గొప్ప అన్న గొప్ప? దాంట్లో ఏం డౌట్, తమ్ముడే గొప్ప. ఎట్టా? ఇంట్లో ఏ చిన్న పని అని ముందు చిన్నోడికే చెప్తారు, అంటే చిన్న కొడుకే తెలివైనోడని. పెద్ద పనులని పెద్దోడికి చెప్తారు, అప్పుడు పెద్దోడు కదా తెలివైనోడనే. అట్ట కాదు, చిన్నోడే గొప్ప, పెద్దోడే గొప్ప. చిన్నోడే. సరే, నీకు నాకెందుకు గొడవ? చిన్న పోటీ పెట్టుకుందాం. ఎవడు గెలిస్తే వాడే గొప్ప. ప్రైజ్ మనీ 100 రూపాయలు. సరే, ఏంది పోటీ చెప్పు. ఇక్కడ మొత్తం 20 గడ్డి మోపులు ఉన్నాయి. వీటిలో మన ఇద్దరు ఎవరైతే తక్కువ టైంలో లోడెక్కిచ్చేస్తారో వాళ్ళే గెలిచినట్టు. సరే పద. రెడీ, స్టార్ట్. అయిపోయింది. ఎంత టైం పట్టిందా? అరగంటలో ఎక్కించానవరా. అది చిన్నోడు పవర్ అంటే. సరే, అన్ని దించేసే, నువ్వు లోడెక్కి. ఎంత టైం అవుతుందో నేను చూస్తా. అవసరం లేదు, నువ్వే వినేనువా. ఇందా నీ ప్రైజ్ మనీ 100 రూపాయలు. పక్కెళ్ళాడుకో. అయినా గడ్డి మోపులు లోడెక్కి 500 ఇస్తాను నువ్వే. ఇంకా ఎంత సోపు అవుతుందన్న డాక్టర్ వచ్చేదానికే? తలనొప్పి భరించలేకపోతున్నా. నువ్వు డాక్టర్ కూడా 3 రోజులు తలనొప్పి దగ్గరని వాళ్ళ అమ్మ దగ్గర దిష్టి తీర్చుకున్నాడు. కాంపౌండర్, పేషెంట్ లోపల పంపి. ఓకే సార్, ఎలవయా. సమస్య ఏంటి? తలనొప్పి సార్. ఎన్ని రోజులుగా? 3 రోజులుగా సార్. అవునా? సరే, బాగా కాస్ట్లీగా ఉండే మందులు రాయిస్తాను, దాన్ని వాడు. గంటలో తగ్గిపోతుంది తలనొప్పి. నువ్వు మాత్రం తలనొప్పికి మీ అమ్మ కట్టి దిష్టి తీసుకోవాలా? నేను మాత్రం కాస్ట్లీ మందుడు వాడాలా? అన్నా, నాన్ వెజ్ వాసన వస్తున్నదా? అవునరా, మన ఇంట్లో నాన్ వెజ్ చేసి 4 నెలలు అయిపోతున్నదా. పద చూద్దామా. బిర్యానీ, చికెను, రొయ్యలు, తలకాయ కూర. తిన్నా. అది మీరు తినేదానికి కాదు, కొత్తగా పిల్లించండి భోజనాన్ని పిలిచున్నాను. వాళ్ళు తినేదానికి. మరి మాకా? వాళ్ళు తిని మిగిలితే మళ్ళీ మీకు. రండి రండి. ఇద్దరు వచ్చినారు, చాలా మిగులుతుంది. వీళ్ళంతా మా పెద్దమ్మలు, పెన్నమ్మలు, మా అత్తోళ్ళు. ఏంద్ర ఎంతమంది వచ్చినారా? ఇంక మిగిలినట్టే. వాళ్ళు తిని మిగిల్చిందే కదా మనం తినాలే. ఇద్దరు ఉన్నాను, ఒక నువ్వు సెలెక్ట్ చేసుకో. వాళ్ళు తిని మిగిల్చింది నువ్వు తిను, ఇంకొకరు తిని మిగిల్చింది నేను తింటా. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో. పెళ్లి కొడుకు మొత్తం తినేసే మార్కున్నాడు. పెళ్లి కూతురు సన్నగా ఉన్నది. పెళ్లి కూతురు ఇంక పెళ్లి కొడుకే మొత్తం తినేడే. వాళ్ళు ప్రశాంతంగా తినేయండి రా. ఏమంటారు కుక్కలు మరిగా? నువ్వయా? నాన్ వెజ్ తినండి. నేను నాన్ వెజ్ తిన్నాను. ఎത്ര తిన్నా? దూడా, మీరు కూడా నాన్ వెజ్ తినరు కదా? నేను నాన్ వెజ్ మాత్రమే తింటాను. రే కొంచెం హీరా. రూల్ ఇస్ రూల్. పెళ్లి కొడుకుది నాది. పరా. 2 ఎముకలన్నీ హీరా. పరాబా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మకూడదు డూడ్. సార్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా డీటెయిల్స్ రెజ్యూమ్ లో చూడండి సార్. రెజ్యూమ్ లో ఉంటుంది రే. నీలో ఏం స్కిల్స్ ఉన్నాయి చెప్పు. డాన్స్ బాగా చేస్తాను సార్. సారీ అండి, మా కంపెనీలో డాన్స్ కి సంబంధించిన ఉద్యోగాలు ఏం లేవు. మూసుకొని మా కంపెనీకి ఉపయోగపడే స్కిల్ నీలో ఏముందో చెప్పు. స్పోర్ట్స్ బాగా ఆడతాను సార్. అంటే మేమందరం మా పనులు మానేసి స్పోర్ట్స్ ఆడతా కూర్చోవాలి. నీకు ఈ ప్రపంచంలో ఏ ఎదవ ఉద్యోగం ఈడు? అదే మాట ఇప్పుడు చెప్పా. నీకు ఈ ప్రపంచంలో ఏ ఎదవైన ఉద్యోగం ఇయ్యాల్సిందే. రేపే ఇటు జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. ఫైల్తో పని లేదయ్యా. రికమెండేషన్ ఏమైనా ఉందా? లేదు సార్. ఉండదా? లేదు సార్. సారీ అండి, జాబ్స్ అన్ని ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. సార్ నాలో ఈ జాబ్కి కావాల్సిన అన్ని స్కిల్స్ ఉన్నాయి సార్. స్కిల్స్ ఏముందయ్యా? ఎవరి దగ్గరైనా ఉంటాయి. ఈ స్కిల్ ఉండాలా సార్. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది సార్. ఈ విధంగా చెప్తే ఈయనే మరిగిలే. ఈయన ఇంటర్వ్యూ చేస్తే డిస్క్వాలిఫై చేసేయాల.
ముందు ఎక్కడైనా పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది సార్. మరి అక్కడ ఎందుకు నిలిచిపోయినావు? శాలరీ మరీ తక్కువ ఇస్తున్నారు సార్, అందుకని ఇంటర్వ్యూకి వచ్చినాను. రేపు పొద్దున ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ఎక్కువ శాలరీ ఇస్తానంటారు, అప్పుడు అక్కడికి వెళ్ళిపోవా నువ్వు? సారీ సార్, నాకు ఎక్స్పీరియన్సే లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకపోతే మా కంపెనీలో ఎట్ట పని చేస్తావా? ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయని కాదు, అమ్ముడుపోయే ఆ ఒక్క ఉద్యోగం కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తారని ఆశిస్తున్నాం.